నా ముందరే ఎర్రకోట అయితే ఉంది. ఇండియా గేట్ని దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నిన్న అక్కడ ఆగ్రాలో ఉన్నాం కదా, ఆగ్రాలో మంచి తాజ్మహల్ తర్వాత మంచి మనకు ఆగ్రా కోట అవన్నీ కూడా చూసి నిన్న మధ్యాహ్నం తర్వాత ఇంకా సాయంత్రం చేసి మేమైతే ఢిల్లీ అయితే చేరుకున్నాము. ప్రస్తుతానికి మీరు వెనకాల చూస్తుండొచ్చు, ఆ ఢిల్లీలో అయితే ఉన్నాము. వెనకాల ఇదంతా కూడా మీకు చూస్తుంటేనే ఇంకా అర్థమవుతుండొచ్చు మేము ఎక్కడ ఉన్నాం అనేది. ఇండియా గేట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఇండియా గేట్ అనేది వస్తుంది. అక్కడికి వెళ్ళి అది చూసుకొని తర్వాత మంచి పార్లమెంట్ భవనం దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. ఆపోజిట్గా అవతల పక్క వెళ్ళాలి. సో ఇక్కడ ఇండియా గేట్ చూసిన తర్వాత అక్కడికి అయితే వెళ్దాము. ఈ ఇండియా గేట్ దగ్గర అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది, చూస్తున్నారు కదా. ఒక పెద్ద పార్క్లా ఉందన్నమాట. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది అయితే వాకింగ్ చేస్తున్నారు. అంతా కూడాను ఇక్కడ చూస్తే ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది చూడండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అంటారా, కామెంట్ చేయండి. చిన్నగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ చూడండి. చాలా పెద్దది ఉంది. ఆ చివరి నుంచి పట్టింది ఉంది కదా, ఇది ఒక దారిలా ఉందన్నమాట. ఇటు పక్కన దాటడానికి ఆ వెనకాల బస్సు వెళ్తుంది కదా, దానికి ఇవతల నుంచి ఇలాగనమాట. ఇదంతా కూడాను అది ఇక శివారు వరకు ఉంది ఇదనమాట. వెనకాల బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మా కారు వచ్చి అది ఇక కిందకి అక్కడైతే పార్క్ చేసాము. పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ ముందుకైతే వచ్చాము. ఇలా ముందుకైతే వెళ్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కూడా ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు. మీకు ఫోటో ఏమైనా కావాలంటే చెప్పండి అని చెప్పేసి మనం ఇలా నడుచుకొని వెళ్తుంటే చాలు ఇంకా ఫొటోస్ అయితే తీసి మనల్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. అంత సిటీ మధ్యలో ఉన్నా సరే అంతగా ఏమంటారు, అది సౌండ్ పొల్యూషన్ అయితే చాలా తక్కువగా ఉంది. మరి అంత సౌండ్ పొల్యూషన్ అయితే లేదు. వాళ్ళైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోయారు. వెళ్దాం. ఇక్కడ తినడానికి కొన్ని తినుబండరాలు లాంటివి కూడా పెట్టుతున్నారు. వీటిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మురి మిక్చర్ అవన్నీ కూడాను కలిపేసి అయితే నై చాయ్వే ఇదనమాట. ఇంకా రాంబాబు తర్వాత నుంచి మహేష్ అన్న వాళ్ళు అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో కనిపించట్లేదు మన వాళ్ళు. ఇదంతా కూడాను పెద్ద గ్రౌండ్ ఉంది. ఇది మనకు పార్లమెంట్ భవనం అయితే అక్కడ ఉంది చూడండి వెనకాల. ఆ రెడ్గా అయితే మీకు కనిపిస్తుండొచ్చు అక్కడ. అలా ముందుకైతే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూడండి, ఇది ఈ పక్కన ఉంది ఇండియా గేట్ అనమాట. ఇక్కడ చూడండి, చూడడానికి మాత్రం చాలా బాగుంది పెద్దదిగా. దగ్గరికి అయితే వెళ్దాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఆ బళ్ళు వస్తున్నాయి కదా, అది దాటి అవతల పక్క అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ నేను వచ్చి పైనుంచి అయితే వెళ్దాం అనుకున్నాను. చూస్తేనే నుంచి పైనుంచి దారి లేదు, కింద నుంచి అయితే దారి ఉందన్నమాట. మన వాళ్ళు అయితే ఇంకా నడుచుకుంటూ కిందకైతే వెళ్ళున్నారు. వెళ్దాము. నేను మా వాళ్ళు ఎక్కడ ఉన్నారా అనేసి వెతుకుతుంటే ఈ కింద నుంచి వెళ్తున్నారనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ దిగి ఇంకా కిందకైతే వెళ్దాము. చూస్తుండొచ్చు అది. సో ఇలా వెళ్ళి ఇంకా మా వాళ్ళైతే ఇంక కిందన ఒక టన్నల్లా ఉంది, ఆ టన్నల్ కిందన అయితే ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా అవతల పక్క ఇండియా గేట్ అయితే ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇంకా పైనుంచి వెళ్తాం అనుకుని అక్కడ సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ వేసాక ఇంకా అక్కడి నుంచి దాటి అవతల పక్క వెళ్ళాలని చెప్పాను కదా, అలా కాదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇలా కింద నుంచి ముందుకైతే వెళ్ళాల్సింది. ఈ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము. చాలా బాగుంది ఇక్కడ, చల్లగా. ఇది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మేప్స్ అప్పట్లో జరిగినటువంటి పనులు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ ఇలా అయితే ఉంది. అప్పట్లో చూడండి ఏనుగులతో ఈ విధంగా బ్రిటిషర్స్ అంతా కూడా తిరిగింది. ఇక్కడే మంచి మనకు వర్క్స్ అవన్నీ చేస్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇది అప్పటి ఫోటోలు ఇప్పుడు దాకా అయితే ఇంకా దాచిపెట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఇండియా గేట్ అయితే పని జరుగుతున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే ఫోటో ఉంది చూడండి. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇండియా గేట్ని దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇది దాని ముందర అయితే ఉన్నాను నేను. ఇక్కడైతే పేర్లు అయితే రాస్తున్నారు పైన, ఇండియా అని చెప్పేసి కింద నుంచి ఇలా రాసి ఉన్నారు, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇండియా గేట్ అనేది 1919 మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 90,000 భారతీయుల సైనికులకు జ్ఞాపకార్థకంగా నిర్మించిన యుద్ధ స్మారక చిహ్నం అనేసి మనం చాలా చోట్ల వినే ఉంటాము. వాళ్ళ పేర్లు కూడాను దీనిపైన అయితే రాసి ఉన్నారంట. వీళ్ళ తవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ పైన అయితే కొన్ని పేర్లు అయితే లేవు, కానీ కింద నుంచి చూడండి ఇక్కడైతే మన యొక్క త్యాగమూర్తుల వీరుల పేర్లు అయితే ఇక్కడ రాసి ఉన్నారు. యుద్ధం జరిగినప్పుడు చనిపోయారు చెప్పాను కదా, అక్కడ వాళ్ళ పేర్లు అన్నమాట. ఈ యొక్క కట్టడం అంతా కూడాను చుట్టుపక్కల ఇలా రాసి ఉన్నారు. ఈ మధ్యలో ఒక జ్యోతి అయితే ఉండేదంట. ఆ జ్యోతి అనేది ఇప్పుడు వెలిగించట్లేదు అని అన్నారు ఇందాక మేము అడిగితే. ఇక్కడ కూడా చూడండి ఇలా పేర్లు అయితే రాసి ఉన్నారు. దీనికి
చుట్టూరు అనమాట ఈ విధంగా కంచె అయితే వేశారు. ఎందుకంటే మీకు అయితే అర్థమై ఉంటుంది. ఇదంతా కూడాను ఇనుముతో తయారు చేసినటువంటిది అనమాట. గొలుసు చూడండి ఎలా ఉందో. ఇది ఇలా అయితే ఉంది. అంతా కూడాను లోపల ఫ్లవర్స్, తర్వాత మంచి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలతో అయితే ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు. అంతా కూడాను దగ్గర నుంచి చూద్దాం చూడండి. ఇక్కడ కలర్గా ఆ పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. మీరు చూస్తుండొచ్చు. వైలెట్ కలర్వి, వైట్ కలర్వి, పింక్ కలర్వి, ఎల్లో కలర్వి ఇదనమాట. మొక్కలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇలా అయితే ఉంది. అంతా కూడా రౌండ్గా ఒక ఫ్లవర్స్ అయితే పెట్టి, తర్వాత చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టి ఇదంతా కూడా ఉంచున్నారు. చాలా బాగుంది. ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ లాగా చూడండి ఎలా ఫ్లో అవుతుంది అక్కడ వాటర్ అయితే. అదనమాట. అలా వెళ్దాం దగ్గరికి. కొద్దిగా టైం అయిన తర్వాత మనకు 10 గంటల ఆ టైంకి అయితే ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చెట్లు కిందకైతే పర్లేదు, కొద్దిగా చల్లగానే ఉంటుంది. కానీ కొద్దిగా ఇలా బయట తిరిగినప్పుడే కొద్దిగా ఎండ అయితే చాలా ఎక్కువగా తగులుతుంటుంది అనమాట, నిటారుగా. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ దగ్గరలో వచ్చి ఎర్లీ మార్నింగ్ అయితే రండి, లేదంటే సాయంత్రం చేసి రండి. ఇక్కడ చూడండి వాటర్ అయితే చాలా మంచిగా ఫ్లో అవుతుంది. ముందరైతుంది ఇది. చాలా బాగుంది. అంతా కూడాను పీస్ఫుల్గా, అంత గోల అయితే లేదు, నిశ్శబ్దంగా ఉందన్నమాట. అంత కూడాను చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేతాజీ గారి యొక్క విగ్రహం అయితే మీరు చూస్తుండొచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము రాష్ట్రపతి భవన్ ఎదురుగా అయితే ఉన్నాం అనమాట. ఆ లోపల వరకు అయితే వెళ్ళాము. అక్కడైతే మాకు దారి అయితే ఇవ్వలేదు. అక్కడ నుంచి తిరిగి ఇంకా ముందుకైతే వస్తాము. ఈరోజు ఏదో పిఎం గారి మీటింగ్ అయితే ఉందంట. సో అందువలన ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడ నుంచి దగ్గరికి వెళ్ళామని చూసి అక్కడ నుంచి తిరిగి ఇంకా వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము. పక్కన ఉంటాయి మనకు రాష్ట్రపతి భవన్, అలాగే పార్లమెంట్ భవన్, కొత్తది పాతది కూడాను. సో అక్కడే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎర్రకోట దగ్గర అయితే ఉన్నామన్నమాట. నా ముందరే ఎర్రకోట అయితే ఉంది. నేనైతే సినిమాల్లో, తర్వాత ఎంఎన్సీ న్యూస్లో, పేపర్లో చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్కుల్లో అక్కడైతే చూశాను. ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడికి వచ్చి దగ్గర నుంచి ఈ ఎర్రకోటని అయితే చూస్తున్నాను. ఆ లోపలికి వెళ్ళి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది కూడాను చిన్న ప్లేస్లో అయితే లేదు, చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఇంకా మాకు కూడా ఇక్కడ నుంచి ఇంకా సిమ్లా, మనాలి వెళ్ళడానికి అయితే కాస్త టైం అవుతుంది. కొద్దిగా త్వరగా ముగించుకొని వీలైనంత వరకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళేసి ఏవైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయో అక్కడ దగ్గరలో ఉన్నాయో అంతా కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే పదండి లోపలికి వెళ్ళేసి ఇదంతా కూడా చూద్దాం. పదండి ఫ్రెండ్స్. టికెట్ తీసుకొని మేమైతే లోపలికి అయితే వస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్లో అనమాట ఇవైతే ఉన్నాయి, రెండు కూడా చూడండి. నాకు ఇది చూసిన వెంటనే నాకైతే ఈగ సినిమా అయితే గుర్తుకొచ్చింది. ఇది ఇటుపక్క కూడా సేమ్ అలానే ఉందన్నమాట. ఇది ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇది కోటకు వెళ్ళే దారిలోనే ఇది అయితే ఉంది. చాలా పెద్ద గేట్లు ఉన్నాయి ఇవి అనమాట. 2 గేట్లు అయితే ఉన్నాయి. ఇది సెకండ్ గేటు. ఇంకా ముందుగా అయితే వెళ్దాము. మనకు ఆగస్టు 15 రోజున జెండా అయితే ఎగరవేస్తారు కదా, ఇలా పైకి వెళ్ళనమాట. ఇదంతా కూడా ఇంకా గేట్లు అయితే వేస్తారు, పైకి వెళ్ళడానికి అయితే దారి లేదు. ఇదంతా కూడా చూస్తుంటే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఇంతమంది జనాలు ఉన్నా సరే అంత గోల అయితే అనిపించట్లేదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తుండొచ్చు రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనమాట. ఆ కాలంలో దొరికేవైతే లేవనుకుంటా. ఇక్కడైతే కొన్ని బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎటు చూసినా సరే అవే ఉన్నాయి ఇక్కడ. ఇంకా లేడీస్కి సంబంధించినవి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఫిక్స్డ్ రేటు, కొన్ని అయితే 500, 600, 800, 1000 రూపాయలలాగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి 500 అమ్ముతున్నారు ఇవి. ఇదన్నమాట. ఎటు చూసినా సరే షాపులు అయితే ఉన్నాయి. ఈ పైన చూస్తే అక్కడక్కడ మీకు కొన్ని చోట్ల అయితే పెచ్చులు అయితే పోయినట్టు కనిపిస్తుంది. వచ్చేవన్నీ కూడా చాలా సంవత్సరాలు అయింది కదా, కొన్ని వేల సంవత్సరాలు. సో దాని వలన చూడండి ఎలాగుంది. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇదంతా కూడాను ఆ రోజుల్లో షాజహాన్ గారు నిర్మించినటువంటి కట్టడాల్లో ఇది ఒకటి అనమాట, రెడ్ ఫోర్ట్. ఇక్కడ ఏదో మ్యూజియంలా ఉంది ఇది. ఇటుపక్క వెళ్తే లెఫ్ట్ సైడ్. మరి మ్యూజియం ఏంటనేది మాకైతే తెలియట్లేదు. మేము మ్యూజియంకి అయితే టికెట్ అయితే తీసుకోలేదు. మామూలుగా ఇంకా జనరల్గా ఈ బయట ఉన్నవి చూడడానికి మాత్రం టికెట్ అయితే తీసుకున్నాము. ఇలా పైకి కూడా వెళ్తున్నారు. కొన్ని చోట్ల అయితే పైకి వెళ్ళడానికి అయితే అనుమతి అయితే లేదు అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకైతే వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగుందట అనేది చూద్దాం. మరి చాలా జనాలు అయితే వెళ్ళి వస్తున్నారు. ఇదంతా కూడాను ఫారెన్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. అదండి ఇంకా ముందుకైతే వెళ్దాం. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందంట. ఇలా ముందుకి చూడండి ఇక్కడైతే రాస్తున్నారు. ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మీరు ఆగ్రా కోటలో చూసినటువంటి దివాన్ అయితే సేమ్ అలాంటిది ఇక్కడ ఒకటి ఉంది. అది మా ముందర అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా సరే పెద్దగా గార్డెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇటు చూసినా సరే చూడండి అలానే ఉంది.
ఇటుకాస్ కూడా అలానే ఉంది. చాలా పెద్ద ప్లేస్లో ఉంది. ఇదంతా కూడాను తిరిగి చూపించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఒక 2 రోజులు అయినా పట్టొచ్చేమో. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని అనమాట దివాన్ ఈ ఆమ్ అని పిలుస్తారు. ఇక్కడే రాజుగారు ఈ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను కూడాను తెలుసుకున్నవారు అనమాట అడిగి. ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాము. ఈ పెద్ద దర్బార్లోనే సామాన్య ప్రజలకు రాజు అయితే దర్శనం ఇచ్చేవారని చెప్తుంటారనమాట. సో ఇది ఇక్కడ అయితే ఉంది చూడండి. దాన్ని మొత్తం అంతా కూడా ఇంకా గ్లాస్తో ఇంకా సీల్ చేసినట్టున్నారు. అంతా కూడా మనుషులు అయితే అంత దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ నుంచి ఇంకా తాడైతే కట్టేశారు చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి అంతా కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో చూస్తున్నారా? ఫినిషింగ్ అయితే ఎలా ఉందో. ఈ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ రత్నాలతో డిజైన్ అయితే చేసి ఉండేవారని చెప్తుంటారనమాట. కానీ అవన్నీ కూడా ఇప్పుడు లేవు. అది వెనకాల అయితే చిన్నగా తలుపు అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు. అది చాలా జనాలు అయితే వచ్చారు. ఇక్కడ నుంచి చూస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆ ముందర స్టార్టింగ్ మనం వచ్చాం కదా, అదైతే కనిపిస్తుంటుంది మీకు చూడండి. ఇక్కడ నుండి చూస్తానమాట. ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే. మనుషులు ఉన్నారు కాబట్టి కనిపించదు. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలాంటి టూర్ అయితే వేయాలనుకుంటే సిమ్లా, మనాలి, ఆ తర్వాత మనకు ఈ ఆగ్రా, ఢిల్లీ కానీ ఎవరైనా వేయాలనుకుంటే మాత్రము మన క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్ అన్న వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే స్క్రీన్ పైన అడ్రస్ అంతా కూడాను ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారు. తక్కువ బడ్జెట్లోనమాట మంచిగా మీకైతే దగ్గరుండి ఇవన్నీ కూడా చూపిస్తారు. అన్న వాళ్ళు కూడాను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. సో మీలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఒకసారి క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్ అన్న వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు అంతా కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లోనే చూపిస్తారు మీకు. ఫ్రెండ్స్ అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కనిపించేసి చూడండి చాలానే కట్టడాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇక్కడ అన్నమాట చూస్తున్నారా. మేమైతే దగ్గరికి వెళ్ళట్లేదు, మన వాళ్ళందరూ కూడా ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడాను చాలా పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ రోజుల్లో కట్టినవి అన్నమాట ఇవన్నీ కూడాను. ఇటంతా కూడా ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్లో ఉంది. ఇదంతా కూడా తిరిగి చూపించాలంటే మన వల్ల కాదు. ఇంకా ఏదైనా చూడాలి తెలుసుకోవాలంటే మాత్రం రావచ్చు. ఇక్కడ కూడా క్యాంటీన్ అయితే ఉంది. ఇది ఇలా ముందుకైతే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి తిరిగి మనమైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలానే ప్లేస్లు ఉన్నాయి. మేమైతే కొన్ని చోట్లనే వెళ్ళామన్నమాట. టైం అయితే సరిపోలేదు. ఇక్కడ నుంచి సిమ్లా, మనాలి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు టైం కూడాను 1 గంట అయితే కావస్తుంది. ఇక్కడ నుంచి ఒక 700 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట సిమ్లా, మనాలి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ముగించుకొని ఈ కోట నుంచి మేమైతే ఇంకా సిమ్లా, మనాలికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఈ బ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.